ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 19 వర్స్ 11, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యెహోషాపాతు అనేటటువంటి రాజు యూదా ప్రజలకు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలమందు పరిశుద్ధ సంబంధమైనటువంటి కార్యములు జరిగించటకు గాను లేవీయులను నియమించి వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ధైర్యం వహించండి, యెహోవా మీతో కూడా ఉండును. దేని కొరకు అనంటే, మేలు చేయుటకు, మంచిని జరిగించుటకు ప్రభు మీతో కూడా ఉంటారని రాజ్య సంబంధమైనటువంటి విషయంలో, యాజక సంబంధమైనటువంటి విషయంలో వారికి ఈ సంగతులను తెలియపరచడం మనం గమనించగలం. నిజమే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన జీవితాలలో మనకు, ఇతరులకు మనము మంచి చేయుటకు ఆయన మనతో కూడా ఉంటారు. వారిని యాజక సంబంధమైనటువంటి పరిశుద్ధ కార్యాలు చేయుటకు నియమించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నాడు వారు కొంతమందికి మాత్రమే ఆ విధమైనటువంటి కార్యాలు చేయవారుగా ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి అందరి పాపం నిమిత్తం ఆయన చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేవటం ద్వారా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేసింది. ఈ విషయాన్ని గురించి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2 వర్డ్స్ 9, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నాడు కేవలం లేవీయులకు మాత్రమే ఆ బాధ్యతలు ఉంటే, నేటి కాలమందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరినీ కూడా ఆయన పరిశుద్ధపరిచి ఉన్నారు గనుక, పరిశుద్ధపరచబడినటువంటి మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారం. రెండోదిగా ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలని ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేశారు గనుక, కేవలం కొందరు మాత్రమే పరిశుద్ధంగా ఉండాలి, ప్రభునందు విశ్వాసం ఉంచి ఇహలోకంలో వేటిని పడితే వాటిని అనుసరించి నడవచ్చు అని అనుకునేటటువంటి అభిప్రాయము ఏ ఒక్క విశ్వాసికి మంచిది కాదు. ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారం గనుక, మనం పవిత్రులమై ఉన్నాం గనుక, ఈ పవిత్ర సంబంధమైనటువంటి జీవితాన్ని వ్యక్తిగతంగాను, కుటుంబంతోనూ, సమాజంతోనూ మన మట్టుకు మనం దేవునికి భయపడుతూ మనము పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తే నిశ్చయముగా మేలు చేయుటకు ప్రభువారు మనతో కూడా ఉండబోతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, స్నేహితుల కొరకు, లేకపోతే సంపాదించిన ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధతను తాకట్టు పెట్టక, వాటికంటే మరి శ్రేష్టమైంది ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధత గనుక, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించచ్చు, చేసేటటువంటి ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ జీవితమైన ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ గనుక మనం ఉండగలిగినట్లయితే నిశ్చయముగా పరిశుద్ధులు ఉండేటటువంటి ఆ రాజ్యంలో మనకు ఆయన చోటు ఇవ్వబోతున్నారు గనుక, పరిశుద్ధ సంబంధమైన ప్రతి కార్యానికి ముందుగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు అందరూ ఉండాలని, ఈ కాలపు దేవుని చేతుల్లో బలమైనటువంటి పాత్రలుగా ప్రతి ఒక్కరు వాడబడాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విని ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచిన దేవుడు అని గనుక, ఏ పరిస్థితులు మా జీవితంలో మాకు వచ్చినా ధైర్యం వహించి మాతో కూడా మేలు చేయుటకు ఉండే మిమ్ములను బట్టి మీ మహిమార్థమే మేము బ్రతకడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి.
కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మీరు అనుగ్రహించిన పరిశుద్ధతను పొంది ఎంతమంది అయితే రకరకాల క్రియల చేత అపవిత్రులై ఉన్నారో నేడే మీ తట్టునకు తిరిగి పిరికివారుగా కాక, బలహీనలుగా కాక, ప్రతి పరిస్థితిలో ధైర్యం వహించి మీరు సెలవిచ్చినటువంటి ఈ దీవెనలు మా ప్రియులు పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.